వెల్కమ్ బ్యాక్ టు ఐశ్వర్య డిజైన్స్. ఈరోజు ఈ వీడియోలో ఈ ముగ్గు చూస్తూ మనం కార్తీక మాసం విశిష్టత గురించి తెలుసుకుందాం. సనాతన ధర్మంలో ఆయనములు రెండు, ఉత్తరాయణం, దక్షిణాయనం. ఉత్తరాయణంలో మాఘమాసానికి ఎంతటి ప్రాధాన్యం ఉందో దక్షిణాయనంలో కార్తీక మాసానికి అంతటి విశిష్టత ఉంది. ఈ పుణ్యమాసం హరిహరులకు అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో చేసే శివారాధనకు విశేష పుణ్యఫలం లభిస్తుంది అని కార్తీక పురాణంలో పేర్కొనబడింది. ఈ మాసంలో ముఖ్యంగా సోమవారాలలో ఉపవాసాలు చేయడం, నదీ స్నానం చేయడం, శివునికి అభిషేకం చేయడం మరియు దీపారాధన చేయడం వంటివి అత్యంత పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. కార్తీక పౌర్ణమి నాడు త్రిపురాసురులను సంహరించినట్లు గంగ దేవత అన్ని నదులలోకి ప్రవేశించినట్లు పురాణాలు చెబుతాయి. కార్తీక మాసం యొక్క ప్రాముఖ్యత. శివ మరియు విష్ణు ఆరాధన. ఈ మాసం శివునికి మరియు విష్ణువుకు అత్యంత ఇష్టమైనదిగా భావిస్తారు. అందువల్ల ఈ నెలలో హరిహరులను కలిపి పూజిస్తారు. కార్తీక సోమవారాలు. కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు చాలా పవిత్రమైనది. ఈ రోజున శివుడిని పూజించి పంచామృతాలతో అభిషేకిస్తారు. ఈ మాసంలో దీపారాధన చేయడం చాలా ముఖ్యమైనది. నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే ఆయుష్, ఆరోగ్యం లభిస్తాయని నమ్మకం. నెయ్యితో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని నమ్మకం. నదులలో స్నానం చేయడం కార్తీక మాసంలో ఒక ముఖ్యమైన ఆచారం. క్షీరాబ్ది ద్వాదశి. ఈ ద్వాదశి రోజున తులసి కోట వద్ద ఉసిరి కొమ్మను ఉంచి పూజ చేస్తారు. తులసిని లక్ష్మీ స్వరూపంగా, ఉసిరిని విష్ణు స్వరూపంగా భావించి పూజిస్తారు. ఈ మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయాలి. కార్తీక సోమవారాలు ఉపవాసాలు పాటించాలి. నదీ స్నానం చేయాలి. పంచామృతాలతో శివునికి అభిషేకం చేయాలి. మరియు కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో జ్వాలా తోరణాన్ని దర్శించాలి. కార్తీక మాసంలో ఉభయ పక్షములందు అనేక వ్రతములు ఉన్నాయి. అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది. మరియు స్నాన, దాన, జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మ జన్మ పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీక మాసం. చంద్రమానం ప్రకారం కార్తీక మాసం 8వది, శరదృతువులో 2వ మాసం. ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు కృతికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు. కార్తీక మాసం గురించి స్కంద పురాణంలో ఈ విధంగా పేర్కొనబడింది. న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం నచ వేద నమం శాస్త్రం న తీర్థం గంగాయ స్తమం. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు, శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు, వేదముతో సమానమైన శాస్త్రము లేదు, గంగతో సమానమైన తీర్థము లేదు అని అర్థం. ఈ మాసంలో దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాల్లో రుద్రాభిషేకాలు, రుద్ర పూజలు, 1,00,000 బిల్వాలతో పూజలు, అమ్మవారికి 1,00,000 కుంకుమార్చనలు విశేషంగా జరుపుకుంటారు. అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలా సంతోషం కలిగిస్తాడు. కాబట్టి ఆ స్వామికి అసుతోషుడు అనే బిరుదు వచ్చింది. హరి ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని ఈ మంత్రం ప్రతి శివాలయంలోనూ మారుప్రోగుతూ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అందరికీ నమస్కారం. ఉంటానండి. ఈ వీడియో ఇంతటితోటి సమాప్తం. నెక్స్ట్ వీడియోలో కార్తీక మాసం యొక్క విశిష్టత, కథలు, వాటి గురించి చర్చించుకుందాం. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.